సాంప్రదాయ వ్యతిరేకంగా కొంతమంది ఉంటారండి. అంటే ఏదన్నా ఇంట్లో వ్రతమో నోమో చేసుకున్నప్పుడు కానీ, లేదంటే గుళ్ళకు వెళ్ళినప్పుడు కానీ అబ్బాయిలకు ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకోమంటే వీళ్ళు అస్సలు ఒప్పుకోరు. కొంతమంది ఆ అలవాటు పడిన జీన్స్ ప్యాంట్లకే వాళ్ళు అవి రెగ్యులర్గా ధరిస్తూ ఉంటారనమాట. మరి ఏంటండి వీళ్ళకి ఎట్లాంటి ఏమైనా దోషాలు ఏమన్నా వస్తాయి అంటే ఎస్, ఇటువంటి వారు వచ్చే జన్మల్లో కొండ పావురంగా పుడతారంట. అంటే ఎవరైతే ఆ నోములు వ్రతాలప్పుడు జీన్స్ ప్యాంట్లు వేసుకొని కూర్చోవడము, లేదా ఆ ఆచారానికి సంబంధించినది ఏది పాటించకపోవడము, నాకు భగవంతుని మీద నమ్మకం లేదు, నేనంతా సైన్స్నే నమ్ముతాను అని ఇట్లా ఎట్లాంటి అట్లా మాట్లాడి ఆ జరిగే నోము పట్లనో పూజ పట్లనో ఏ విధమైన కించిత్ నమ్మకం కూడా లేకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడేవాళ్ళు కొండల్లో పావురంగా పుట్టి అక్కడే వాళ్ళు గతించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సాంప్రదాయ వ్యతిరేకులు ఉంటే అబ్బాయిలు దయచేసి ఈ విషయాన్ని ఒక్కసారి గమనించుకోండి.